ఒక నామం 318వ నామం రాక్షసగ్ని. ఓం రాక్షసగ్ని నమః. రాక్షసులను సంహరించేటువంటి తల్లి, భండాసురుణ్ణి, మహిషాసురుణ్ణి, ఇంకా అనేక మంది రాక్షసుల్ని తన సైన్యంతో సంహరింపజేసింది, తాను సంహరించింది. అమ్మ రాక్షసుల్ని సంహరిస్తుంది, దేవతల్ని రక్షిస్తుంది. అలాగే తన భక్తుల్ని రక్షించటానికి, తన భక్తుల్ని బాధ పెట్టేటువంటి రాక్షసుల్ని సంహరించటానికి వెనుకాడదు. రాక్షసగ్ని అంటే అమ్మ తన భక్తుల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో వాళ్ళని శిక్షిస్తుంది, భక్తుల్ని రక్షిస్తుంది. ఎలా అంటే కోడి తన పిల్లల్ని ఎవరైనా పట్టుకుని వెళ్ళిపోతారేమో అని వస్తుంటే శక్తినంతా ఉపయోగించి వాళ్ళని పొడుస్తుంది. ఆ బిడ్డల దగ్గరికి వాళ్ళని రానివ్వదు. ఆ చిన్న ప్రాణి చిన్ని బిడ్డల్ని అంత చక్కగా అంత శక్తినంతా కూడగొట్టుకుని రక్షిస్తుంటే అమ్మ రక్షించదా మనల్ని? మనమ్మ ఎట్లా రక్షిస్తుందో ఆ జగన్మాత కూడా ఆ జగత్ అంతటిని రక్షిస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి ఆ డేగ పైన గ్రద్ద తిరుగుతుంటే కోడి తన పసిబిడ్డలైనటువంటి పసి పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుంది. ఆ కోడి గ్రద్ద కళ్ళల్లో పడకుండా, ఆ గ్రద్ద తన్నుకుపోకుండా. ఆ మాతృత్వం అనేది ఆ జీవికి, ఏ జీవికైనా కూడా అంత సుకుమారంగా, అంత ప్రేమగా ఆ బిడ్డల్ని చూసుకునేటువంటి తత్వం ఆ మాతృత్వానికి ఉంది. అంత చక్కగా కోడే తన పిల్లల్ని రక్షిస్తుంది. అపాయం చేసే వాళ్ళని కోడి కూడా నేనేమీ చెయ్యలేను అని ఊరుకోకుండా తన శక్తినంతా ధారపోసి పొడిచి అవి అవతలకి వెళ్ళిపోయేదాకా పొడిచేసి వాటిని బిడ్డల్ని రక్షిస్తాయి, వాటిని పారద్రోలుతాయి. అలాగే ఆ చిన్న ప్రాణికి అంత ప్రేమ, పిల్లల్ని రెక్కల కింద దాచుకుని మరి పిల్లల శత్రువుని శిక్షించి బిడ్డల్ని రక్షిస్తుంది. మరి అమ్మ అంటే అదే, జగన్మాత అంటే మరి మాటలా? అమ్మ జగన్మాత అంతటికీ జగత్తుకి మాత. అందుకే జగత్తంతా తన సొంతం, బిడ్డలంతా తన సొంతం, ప్రేమంతా తన సొంతం అయినటువంటి అమ్మ తన భక్తులకు ఎవరైనా హాని తలపెడితే ఒక్క క్షణం కూడా అమ్మ సహించదు, వేచి చూడదు. తన భక్తుల్ని కాపాడటానికి ముందే ఉంటుంది, చక్కగా వాళ్ళని రక్షిస్తుంది. ఆ హాని తలపెట్టేటువంటి శత్రువుని సంహరిస్తుంది, అంతం చేస్తుంది. భక్తుల్ని తన బిడ్డలుగా రక్షిస్తూ ఉంటుంది. అమ్మ మామూలుగా అయినా తన బిడ్డ చెడుగా ఉంటే ఏం చేస్తుంది? ఎంతో నీతి బోధలు చెప్తుంది. అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, నీకు యశస్సు ఉంటుంది, లేకపోతే నిన్నందరూ చీ అంటారు, నీకు విలువ ఉండదు, నువ్వు చక్కగా విలువ పెంచుకో, విలువగల పనులు చెయ్యి, చెప్పిన మాట విను అని తల్లి ఎంతో ప్రాధేయపడుతుంది, బిడ్డని బ్రతిమాలుతుంది. అప్పటికి కూడా వినకపోతే తల్లికి బాధ వేస్తుంది. అయ్యో నా బిడ్డను అందరూ చెడుగా అనుకుంటారు, అట్లా అనుకోకూడదు అని కోపాన్ని నటించి, ఆ ప్రేమనంతా లోపల పెట్టుకుని కోపాన్ని నటించి కేకలేస్తుంది. అప్పటికి కూడా వినకపోతే ఆ బాధ విపరీతమైన బాధ. ఎందుకంటే పాడైపోతున్నాడు వాడు, మరి అందరి నోళ్ళల్లో చెడుగా నాంతాడు అని గట్టిగా కొట్టి తిట్టి వాడిని దారిలో పెట్టాలని చూస్తుంది. అంటే ఎక్కడుంది ప్రేమ? లేదా? బిడ్డ మాత్రం అనుకుంటాడు అమ్మకి నా మీద ప్రేమ లేదు అని దాన్ని రూఢి చేసుకుంటాడు. కానీ తన అమ్మకి ఎంతో ప్రేమ ఉంటే కానీ ఇంత బాధపడి కూడా తన్నే కొంచెం బాధ పెడుతుంది. ఎంతో బాధపడితే కానీ బిడ్డని కొంచెం బాధ పెట్టదు. అలాంటి
జ్ఞానము బిడ్డకి ఉండదు, తెలియదు. తెలియక అమ్మకి నా మీద ప్రేమ లేదు, అమ్మ నన్ను కొడుతుంది, తిడుతుంది, నేను అమ్మకి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అమ్మకి దూరంగా వెళ్ళిపోయేటువంటి దౌర్భాగ్యం వాడికి ఉంటే ఎవడు రక్షించలేడు వాడిని. వాడు దేనికి పనికి రాకుండా అయిపోతాడు. అమ్మ తప్ప మనల్ని రక్షించేవాళ్ళు, పూర్తిగా కరుణతో రక్షించేవాళ్ళు ఇంకెవరూ లేరు. అమ్మ కడుపులో దాచుకుంటుంది, కడుపులో దాచుకుని బయట పెడుతుంది. తర్వాత బిడ్డలు చేసేటువంటి తప్పుల్ని కూడా ఇంట్లో లోపల దండిస్తుంది, కానీ కడుపులో దాచుకుంటుంది బిడ్డని. ఏదో తెలియక చేశాడమ్మా, ఇంకోసారి చెయ్యలేమ్మా అంటుంది. యశోదా తల్లే తన బిడ్డని వెనకాల దాక్కుని కృష్ణ పరమాత్మ అబద్ధాలు నేనేం చేయలేదమ్మా అంటే, చేశాడని తెలిసినా తెలియకపోయినా అయ్యో నా బిడ్డ చిన్నవాడమ్మా, ఏమీ తెలియదమ్మా, ఏమో అనుకోకండమ్మా అని చెప్పి పంపిస్తుంది. అలా తల్లి దాచుకుంటుంది కడుపులో బిడ్డని. అది తెలుసుకున్నటువంటి బిడ్డ ఆ తల్లిని ప్రేమగా చూసుకుంటాడు, తల్లి చెప్పిన మాట వింటాడు, ఉచ్చస్థితికి ఉన్నత స్థితికి వెళ్తాడు. అలా అమ్మ మాట కూడా జగన్మాత అయినటువంటి ఆ తల్లిని మనము ఆశ్రయించాలి. అమ్మ చెప్పినటువంటి మాటల్ని మనము వినాలి. అమ్మ చెయ్యమన్న పనుల్ని చెయ్యాలి, వద్దు అన్న పనుల్ని మానేయాలి. అప్పుడే మనకి రక్షణ కలుగుతుంది. అప్పుడు మనల్ని బిడ్డల్ని, అదే భక్తులైనా బిడ్డలైనా అంతా ఆమెకు ఒకటే. వాళ్ళని ఏదైనా బాధ కలిగించేటువంటి విషయం వస్తే దానికి కారణమైనటువంటి కారణాన్ని అమ్మ హతం చేస్తుంది, అంతం చేస్తుంది, బిడ్డల్ని కాపాడుతుంది. అటువంటి రాక్షసగ్ని అయినటువంటి బిడ్డల్ని చక్కగా సర్వదా ఎప్పుడూ తన రక్షణలో ఉంచుకొని చూసేటువంటి ఆ తల్లిని మనము ప్రార్థిద్దాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నేను రాత్రి వేరే కారణాల వల్ల అదే ఈ 11 దాటేదాకా ఈ సంఖ్యలు ఇవి పనే సరిపోయింది. ఈరోజు పొద్దున్నే కూడా వేరే పని, పండగ పని సరిపోయింది, నేను పెట్టలేదు. కానీ మీరు చక్కగా వినండి, విన్నాక నేను పెట్టింది చదువుకుంటే మీకు అర్థమవుతుంది.